డీటెయిల్స్ చూస్తే ఏపీలోని అనకాపల్లి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేష్ దర్శి ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే హతమార్చినట్టు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పగుండపాలెంకు చెందిన బుద్ధి దర్శిని రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇక ఈ నెల 6న ఆమె స్కూల్కి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంట్లోంచి బోడా బత్తుల సురేష్ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ గమనించారు. ఇక ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి చూడగా బాలిక అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు.